పెరిగాక మనం ఎంత దగ్గర అయ్యామో అంత దూరం అయిపోయాం భయ్య. నిజంగా చెప్పాలి అంటే సెల్ ఫోన్ లో పొద్దున్న లేవగానే సొల్లు కబుర్లు. ఈ ఫోన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు ఎలా ఉంది పరిస్థితి? మన శాంతి గారి వయసులో తీసుకున్నప్పుడు అయితే అంతే 1900 ఆ రోజుల్లో మనకి స్వతంత్రం గురించి పోరాడుతున్న రోజులు బ్రిటిషులతో. అప్పుడు మనకి ఫోన్లు ఎలా ఉండేది తెలుసా? ఇక్కడ ఫోన్, ఇక్కడ రిసీవర్ ఉండేది, ఇక్కడ ఇది ఉండేది. హలో, నేను రాకేష్ ని మాట్లాడాను, మొత్తం పూర్తి వివరాలు చెప్పు, ఇదే మాట్లాడి ఇదే వినాలి, ఇదే మాట్లాడి ఇదే వినాలి. అప్పట్లో ఫోన్ చేయాలంటే అంత కష్టపడేది. తర్వాత ట్రాంక్ కాల్స్ అని ఒకటి వచ్చినాయి. జనరల్ గా ఎక్కడన్నా ఉద్యోగం చేసే వాళ్ళకి ముందుగానే ఫోన్ చేసి మా అబ్బాయితో మాట్లాడాలి, ఒక అరగంట తర్వాత చేస్తాను నేను, చెప్పండి అనగానే, ఏమయ్యా రాకేష్, ఏంటి సార్ మీ అమ్మ ఫోన్ చేసిందా? అమ్మ ఫోన్ చేసిందా మా అని చెప్పి వెళ్ళంగానే అక్కడ ఫోన్ తీసుకుంటావా? అప్పుడు అమ్మ ఫోన్ చేయదు, ఒక గంట వెయిట్ చేయాలి బయట, ఏదో మ్యాటర్ తెలీదు. అప్పుడు రింగ్ అయింది, అమ్మా బాబు, అమ్మా బాబు, అమ్మా బాబు, అమ్మా బాబు, అమ్మా బాబు, అమ్మా. తర్వాత కొంచెం మారింది. మారేసరికి ఏంటంటే కొంచెం డబ్బులు పడ్డ స్టార్ట్ అయినాయి. ఎవరికి మాట్లాడితే ఈడికి డబ్బులు పడతాయి, ఈడు మాట్లాడినా ఈడికే డబ్బులు పడతాయి. అంటే అప్పుడు ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ రెండిటికి డబ్బులు ఉండేది. అప్పుడు కాల్స్ ఎలా ఉంటుంది తెలుసా? ఎరా ఏం చెప్పు అంతే. మళ్ళీ ఫోన్ చేశాడు, అది కాదురా రేపు నా పెళ్లి, అయితే ఓకే వస్తా పెట్టాయి. అది కాదురా రేపు కళ్యాణ మండపం, శ్రీ కళ్యాణ మండపం, అయితే వస్తా పెట్టాయి. అరే అది కాదురా పెట్టరా అంటే ఆడి డబ్బులు పడతాయి కాబట్టి అలా అయిపోయినాయి. తర్వాత పేజర్స్ వచ్చినాయి. తర్వాత సెల్ ఫోన్లు మన జీవితాన్ని ఎంతగా నాశనం చేసాయంటే భయ్యా, కొన్ని సామెతలు చెప్తాను. ఆ సామెతలు ఇప్పుడు సెల్ ఫోన్ కి ట్రెండ్ క్రియేట్ చేస్తే అలా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్ విషయానికి వస్తే ఫోన్లు వాళ్ళ దగ్గర నుంచే స్టార్ట్ అయినాయండి. రాంగ్ కాల్స్. ఫోన్ చేస్తాడు, డార్లింగ్ అసలు నేను ఎంత కంట్రోల్ చేసుకున్నా నా వల్ల అవ్వట్లేదు డార్లింగ్. డార్లింగ్ ఈ రోజు పొద్దున్న నుంచి నీకు అసలు ఫోన్ చెయ్యొద్దు అనుకుంటున్నానా, కానీ నేను ఊరుకోలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను, అందుకే ఫోన్ చేశా. పావు గంట ముందేగా నాతో మాట్లాడావు. ఓ మళ్ళీ నీకే ఫోన్ చేశానా, సారీ పెట్టాయి. ఓ మళ్ళీ నీకే ఫోన్ చేశానా, సారీ పెట్టాయి. ఫోన్లు మనల్ని ఎంత గజిబిజి చేస్తున్నాయంటే, ఉదాహరణకి నేను సామెతలు చెప్తాను కొన్ని ఓల్డ్ సామెతలు. అవి న్యూ ట్రెండ్ కి ఫోన్ కి మనం అనువదించుకుందాం. అప్పట్లో ఏమనే వాళ్ళంటే ఎంత చెట్టుకి ఎంత గాలి, కానీ ఇప్పుడు ఎంత రీఛార్జ్ కి అంత టాక్ టైం. పిండి కొద్ది రొట్టె, ఫోన్ కొద్ది యాప్స్. ఇంకో సామెత ఉంది, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. నేనేం పెట్టానంటే చైనా ఫోన్ కి ఛార్జింగ్ ఎక్కువ. ఇలా జీవితానికి సెల్ కి ఎలా అనువదించుకుందాం. మామూలుగా సెల్ ఫోన్ లో సెల్ఫీ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే అమ్మాయిల కోసమే స్టార్ట్ చేశారంట. ఎందుకంటే వాళ్ళకే ఉంటుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ, సెల్ఫీస్ ఎక్కువ, వాళ్ళ సెల్ఫ్, వాళ్ళ జీవితాలు వాళ్ళే. సెల్ ఫోన్ లాంగ్వేజ్ లో ఒక అమ్మాయితో మాట్లాడితే ఎలా ఉంటుంది ఒక ప్రయోగం. రామ్మా దాల్, ఈ అమ్మాయి ఏది మాట్లాడినా నేను ఫోన్ గా కన్వర్ట్ చేస్తా, ఫోన్ లాంగ్వేజ్ లో. రెడీ? నేను నవ్వుతే రింగ్ టోన్, నేను కోపంగా ఉంటే వైబ్రేషన్, నేను ఏడుస్తే నేను సైలెన్స్, నేను బాధలో ఉంటే ఏంట్రా నాన్న నా బ్యాటరీ అంటే, నేను నిన్ను వదిలేసిపోతే నా ఫోన్ స్విచ్, నేను చచ్చిపోతే ఫోన్ ఇస్ డెడ్. నేను ఒకటి చెప్పనా, ల్యాండ్ ఫోన్ అనేది భార్య లాంటిది, ఎప్పుడు చక్కగా ఉంటది, మనం ఎప్పుడంటే అప్పుడు రిసీవర్ తీసుకొని హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. సెల్ ఫోనే గర్ల్ ఫ్రెండ్ లాంటిది, దరిద్రం, ఎవరి చేతిలో ఎప్పుడు ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలియదు. సో ఇప్పటిదాకా నేను మిమ్మల్ని సరదాగా నవ్వించాను కాబట్టి మీ అందరికీ సరదాగా గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను. ఆ గిఫ్ట్ ఏంటి అంటే, మీరు సరదాగా నేను చూపించిన ఆ గిఫ్ట్ మీద ఏదన్నా ఒక మంచి పంచ్ చేసి ఆ గిఫ్ట్ తీసేసుకోవచ్చు. ఓకేనా? రెడీ 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 మ్యూజిక్. హ్యాండ్ బ్యాగ్ తో వస్తారు, హ్యాండ్ ఇచ్చిపోతారు. హ్యాండ్ బ్యాగ్ తో వస్తారు, హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతారు. అందుకే దీనికి హ్యాండ్ బ్యాగ్ అని పేరు వచ్చింది నాకు తెలుసు. ఐ థింక్ నెక్స్ట్, మా ఆడోళ్ళ హ్యాండ్ బ్యాగ్ ఎవరైనా కొట్టేస్తే తిరిగి క్షణంలో తెచ్చిస్తారు, ఎందుకంటే అందులో మేకప్ స్కిప్ తప్పితే ఏమి ఉండదు. నిజమే, చచ్చినట్టు తెచ్చిస్తాడు. ఎందుకంటే అందులో స్లిప్ పెడతారు, చచ్చినోడ నీ నోట్లో మన్ను పడ నీ తాడు తప్ప. బ్యాగ్ దొరకంగానే ఇంటికి తెచ్చి, లేకపోతే తెల్లారి నువ్వు లారీ గుద్ది చస్తావురా నీ అన్ని ఫోటోలు ఇంట్లో పెడతారు అందులో. నెక్స్ట్, మనతో వస్తే డబ్బులు తప్ప అన్ని ఉంటాయి. నెక్స్ట్, ఖాళీ బ్యాగ్ తో వస్తారు, నింపుకొని పోతారు. ఏంటి? డబ్బులు. సూపర్ పంచ్ భయ్య, నిజంగా ఖాళీగా వస్తారు వీళ్ళు. నెక్స్ట్, అమ్మాయికి హ్యాండ్ ఉండేది హ్యాండ్ బ్యాగ్, కానీ దానిలో ఉండే హ్యాండ్ మాత్రం అబ్బాయిది. నెక్స్ట్, బయల్ని సంఖలో పెట్టుకొని తిరుగుతారు అనేందుకు అది నిదర్శనం.
వెరీ గుడ్ సూపర్ రా భయ్య దా. ఏం చేస్తావు భయ్య దీన్ని? గర్ల్ ఫ్రెండ్ ఉందా? అంటే చాలా మంది ఉన్నారు కానీ ఒకటే ఇచ్చారు కదా. ఇప్పుడు తీసుకోవడం కాదు, ఇలా వేసుకో. క్యాట్ వాక్ చేయి ఒకటి. ఏంటో ఈ రోజంతా తేడాగా ఉంది, అంతా నాకు తేడాలు తగులుతున్నారు. నెక్స్ట్ అన్నా ఒక పుణ్య పురుషుడు ఒక పుణ్య స్త్రీ అన్న తగలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మామా మాతో పాటు వస్తావా? నిన్ను దత్తత తీసుకొని పెంచుకుంటాం. బిర్యానీ తీసుకోండి. తీసుకున్నా సాగు. ఇదిగో బామ్మ బిర్యానీ. ఎందుకు? అందులో ముక్కలు ఎక్కడ ఉన్నారా? ముక్కలు పట్టరా. బామ్మ బిర్యానీ ముక్కలు 2. ఆశ్రమానికి పోతా. గుడ్డు లేదురా అందులో. ఖుష్బు గారు, ఆ రోజుల్లో గనక మీరు పుట్టుంటే గడవెత్తుకొచ్చింది ఖుష్బు బొల్లాని ఒక మంచి సాగేసేవాడిని తెలుసా? నేను తేల్చుకోవాల్సి కొన్ని ఉన్నాయా? ఉడ్డు ఎంతసేపు ఉంటావా? ఉడ్డు అసలు తప్పు నీది కాదు రాది కాదు, అబ్బది. ఇలా నిప్పు గీసి పెద్ద బట్ట పెట్టింది, ఆ బట్టలో నువ్వు నేను కాలిపోయావు. దడ్డనే చరువు నీకు లేదా, నిన్ననే చరువు నాకు లేదా? మీరు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మా పర్సనల్స్ డౌట్లు మీకు ఎలాగో అది మీరు వెళ్ళి డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడుకోవాలి. ఆ ఇంట్లో గొడవలకి ఇంట్లో అలకెందుకు చిలక? ఎవరు చూసినా మంచోడు అంటున్నారండి. బాబు రాఘవ అంత మంచి పేరు. అది అంత అబద్ధం ఎవరు చెప్పారు? కొంతమంది అనుకుంటారులేండి మా వాళ్ళు బాబు స్కిట్ వరకు వదిలేండి. అశోక్ గారు ఇలా కాదు కదా, చెడ్డ పేరు అంటే ఎలా రావాలి? ఖతం, బాయ్ గుడ్ బాయ్. ఎవడ్రా నా గుమ్మం మీద తన్నింది? గుమ్మం తన్నింది మీరా? అసలు నీ గుమ్మం మీద కాదు, నీ నా పేరు శ్యామల. నా పేరు కోమల. ఎవడి మీద మా కళ్ళు పంటాయి అనుకోండి, వాడు ఆడిపోతాడు మలమల. నా మొగుడు గుర్తుకొచ్చిండాక నాకు ఆయన పోతూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఊపిరి ఆడట్లేదే, దిండు దియ్యే అన్నాడు. అమ్మ మరి ఎట్లా మాట్లాడినా ఊపిరి ఆడపోతే? నేను దిండు పెట్టింది తల మీద కాదు కదా అక్క. అయ్యి బాబు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చెల్లెని పంపించారు ఓవర్ స్పీడ్ కి. అసలు నేను బైకే నడపలేదు కదే. అబ్బబ్బబ్బా, వాళ్ళు పంపింది బైక్ స్పీడ్ కాదండి, స్పీడ్ కి. ఏమండి, ఇంతకీ సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడండి ఇప్పుడు కూడా? అవునే, నీకెందుకు డౌట్ వచ్చింది? అంటే చూసి సంవత్సరం అయ్యింది కదండి. జనాలు నా గురించి ఏమనుకుంటున్నారా? జీబీ ఎక్కువ అంటున్నారండి. అంటే అది బల్బు అది. సరే ఇంకేంటి విశేషాలు? ఇంద్రజమ్మ ఫోన్ చేస్తున్నారు సార్. ఏంటంట? సినిమాలో ఛాన్స్. ఇందు ఆంటీ ఇందు ఆంటీయా? ఏ ఇంద్రాజుకు ఫోన్ చేయండి. మన సినిమాలో మంచి క్యారెక్టర్ అంటే మీకు ఖుష్బు గారిని కూడా పెట్టాం. ఆవిడ నాయనమ్మ, మీరు అమ్మమ్మ. టైటిల్ మీ ఇద్దరి మీదే పెట్టా. ఇద్దరు బామ్మల ముద్దురు మనవడు. దీనికంటే తక్కువ పాయింట్స్ అంతా ఇక్కడ పెట్టండి, కార్డు ఒకటి. అంతే నీ జీతం 10,000 నా హెయిర్కి ఇస్తా. మన ప్లాంటేషన్ కి 3 వచ్చాయిందన్న. ఆ ఎదురింటి అజార్ గాడు మీరు వెళ్ళిపోయిన తర్వాత నా దోలా చూస్తున్నాడు. బయటికి నేను లేనప్పుడు నా భార్యను చూస్తున్నావంట. చూస్తే తప్పే ఉందండి. ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళ మీద పడ్డా, ముళ్ళుకే నష్టం. ముళ్ళుకా?
మా నాన్నకు 100 ఎకరాల ఆస్తి, నాకు పెళ్ళం పిల్లడు ఉన్నాడని అబద్ధం చెప్పా. ఇప్పుడు చూడటానికి వస్తున్నాడు. ఇప్పుడేమో నాకు పెళ్ళం లేదు, పెళ్ళం కోసం నటించమని 20 ఎకరాలని ఇస్తా అన్న, ఎవరు రావట్లేదు. 20 ఎకరాల ఒక్క నిమిషం ఆగు. ఒక రోజు అంట పక్కింటి హజారులా చెప్పేది ఫస్ట్ మంచం వేసి దుప్పట్టేసి మల్లె పూలు జల్లాను రారా రారా ఈరోజు ఏందో తెలుసా? మీ అమ్మా నాన్నకి శోభనం. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.